ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ నిండు వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. దేవుడు మీకు నూతనమైన కృప దేవుడు సహాయం చేయును గాక. సంతోషముతో ప్రభు ఇట్టి సంతోషం ఇక ప్రతి నిత్యము దేవుడు తోడయించును గాక. ఆమేన్. దేవుడు భయభీతితో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడొద్దు అంటున్నాడు, జడియొద్దు అంటున్నాడు, అలిసిపోవద్దు అంటున్నాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు అంటున్నాడు, జడియొద్దు. ఈరోజు దీని గురించి ఎవరో ఈ పరిస్థితిలో ఉన్నారు. మాట ఏమిటంటే అది మైకు శబ్దం ద్వారా వింటున్నవారు కావచ్చు, ఎవరున్నారు మందిరంలో ఉన్నవారు ఎవరు ఆదరిస్తారు, ఏదో ఎవరు భయము వెంటాడుతుంది, నాకు మాట ఏదో తెలియని సహాయమైన వేదన ఎవరు చేస్తారు, ఎన్నో రోజులు ఆలోచించొద్దు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, నీ భయములన్నిటిని నేను కొట్టివేస్తాను, నీ దుఃఖమును నాట్యముగా నేను మారుస్తాను. చప్పట్లు కొట్టి ప్రభునామమున మహిమ. దుఃఖమును నాట్యముగా మారుస్తాను. ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు యెహోషువ. యెహోషువకి నాయకుడైనటువంటి, ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడైనటువంటి మోషే మరణించాడు. 400 సంవత్సరాలు సురక్షితంగా నడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఇశ్రాయేలు ప్రజలను నడిపించి వాగ్దాన భూమికి నడిపించే ఆ కాలక్రమంలో ఏమైందో తెలీదు, మోషే మరణించాడు. ఇప్పుడు మోషే మరణించిన తర్వాత ఆ బరువు బాధ్యతలు ఎవరి చేతిలో పెట్టాలి అని దేవుడు ఆలోచిస్తే యోగ్యమైన వాడు ఒకరు కనిపించాడు. అతని పేరే యెహోషువ. దేవుడు ఏదైనా బాధ్యత మన చేతికి అప్పగించాలంటే అది ఏ బాధ్యత అయినా సరే మనము యోగ్యులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సంవత్సరము దేవుడు నీకు నూతనమైనది ఏదో నీ చేతిలో ఒక బాధ్యతను పెట్టబోతున్నాడు. ఆ బాధ్యత నువ్వు ధరించుకొని యోగ్యత కలిగి ప్రభు సహాయాన్ని పొందుకొని ప్రభు మేలుతో నువ్వు ముందు అడుగు వేయగలిగినట్లయితే ఈ 2025 సంవత్సరము నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. చప్పట్లు కొట్టి ప్రభునామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, గతాన్ని తలుచుకొని భయపడొద్దు, గత కాలం జరిగిన కీడును బట్టి భయపడొద్దు, గత కాలం వెంటాడుతున్న సమస్యలను బట్టి నువ్వు భయపడొద్దు. నేడు నిన్ను కొత్తగా నేను చేయబోతున్నాను. నేడు నీ పరిస్థితులను నేను బహుగా దీవించబోతున్నాను, ఆశీర్వదించబోతున్నాను. చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. చూసిన వారందరూ దేవుడు చేసిన కార్యాన్ని చూసి ఉత్సాహ గానమును చెల్లిస్తారు. ఆనాడు ప్రజలు సంతోషము కరువైన దినాలవి. నడిపించడానికి నాయకుడు లేడు, నడిపించే నాయకుడు చనిపోయాడు. అటువంటి టైంలో దేవుడు ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని పిలిచాడు దగ్గరికి. యెహోషువ, నా దగ్గరికి రా. ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? అక్కడికి ఇక్కడికి కాదు నువ్వు వెళ్ళవలసింది, నా దగ్గరికి రా. ఈరోజు మనిషికి తెలియక ఎక్కడికో వెళ్ళి సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. కానీ పూర్తి పరిష్కారం ఎక్కడ మనకు లభిస్తుందంటే దేవుని దగ్గర లభిస్తుంది. మనకి పూర్తి పరిష్కారం ఎక్కడ ఉంటుందంటే దేవుని దగ్గర ఉంటుంది. దేవుడు ఈరోజు అందుకేనేమో మన మందిరానికి ఒక వాగ్దానం ఇచ్చాడు, నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. నా జనులు అని దేవుడు పిలిచాడంటే కారణం ఏమిటంటే తనను ప్రేమించేవారు ఆయన మందిరంలో ఉంటారు, తనను ప్రేమించేవారు ఆయనకు దగ్గరగా ఉంటారు, తనను ప్రేమించేవారు దేవునికి ఎడబాటుగా జీవించరు. కాబట్టి ఎడబాటుగా జీవించిన వారి జీవితంలో ఇక సిగ్గు అనేది రానివ్వకుండా, దిగులు అనేది రానివ్వకుండా, ఆపద అనేది రానివ్వకుండా దేవుడు చేస్తాడు. సిగ్గు పడనివ్వడు అంటే అర్థం ఏమిటంటే ఒక సమస్యను మనం ఎదుర్కొంటున్నాం, ఆ సమస్యను మనం ఎదుర్కోలేనంత శక్తి అంత పెద్దది, అది మనం ఎదుర్కోలేము, దాన్ని సహించలేము, దాన్ని ఓర్చుకోలేము. అటువంటి టైంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటారంటే, వీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, దేవుని మీద ఆధారపడుతున్నారు కదా, వీరికి సమస్యలు వెంటాడుతున్నాయి ఏమిటి, బాధలు వెంటాడుతున్నాయి ఏమిటి? దేవుని లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే
మనము దేవుని నమ్మినా నమ్మకపోయినా, దేవుని విశ్వసించకపోయినా, విశ్వసించిన వారికి సమస్యలు వస్తాయి, విశ్వసించిన వారికి కూడా సమస్యలు వస్తాయి. విశ్వసించిన వారికి దేవుడు తోడై ఉంటాడు కాబట్టి వచ్చిన సమస్య నుండి విడిపించుకోగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభునామమున మహిమపరుద్దాం. వచ్చిన సమస్యను తొలగించుకోగలిగిన శక్తిని దేవుడు మనకిస్తాడు. మనందరికీ పరిచయమైన ఒక వ్యక్తి ఎవరంటే యోబు. యోబు మనందరికీ పరిచయమే. యోబు జీవితం మనకు తెలుసు. యోబు కుమారులను పోగొట్టుకుంటాడు, యోబు ఆస్తిని పోగొట్టుకుంటాడు, యోబుకు కలిగిన సకల మొత్తాన్ని, సమృద్ధిని మొత్తాన్ని పోగొట్టుకుంటాడు, రోడ్డు పాలైపోతాడు. ఇప్పుడు రోడ్డు మీద బతుకుతున్నాడు యోబు. యోబు రోడ్డు మీద బతుకుతున్నాడు, చాలే ఆరోగ్యం బాగుంది, పోయినవంతా మరలా సంపాదించుకోవచ్చు అని అనుకుంటాడని చెప్పి మరొక ప్రయత్నం చేసింది సాతాను. ఏమిటంటే శరీరం మీద దాడి చేసింది. తన మీద తానికే అసహ్యము పుట్టే విధముగా, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కదా, నా సమస్యలను విడిపిస్తాడు కదా, నా భయం లేకుండా చేస్తాడు కదా, నాకు అభయాన్ని ఇస్తాడు కదా, మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని తనను తాను ఆలోచన చేసుకొని దేవుణ్ణి దూషిస్తాడు అని సాతాను పండిన ఒక పన్నాగమది. అయితే ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. ఇప్పుడు అనాథగా మిగిలిపోయాడు. అనాథగా మిగిలిపోయిన వ్యక్తి మీద మరొక సమస్య వచ్చి పడింది. ఆ సమస్య ఏమిటంటే ఆరోగ్యము కుదుటుగా లేదు, నెమ్మదిగా లేదు. వాళ్ళంతా కురుపులు వచ్చేసింది. ఆ కురుపులను గీక్కోవడానికి, ఆ కురుపులను ఆ యొక్క భారాన్ని తగ్గించుకోవడానికి చిల్ల పెంకు తీసుకొని, గాజు పెంకు తీసుకొని గీరుకుంటూ ఉన్నాడు. తట్టుకోలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. దాని నుండి దుర్వాసన వస్తుంది, తట్టుకోలేని వాసన, భరించలేరు, ఎవరు దగ్గరికి రావట్లేదు, అందరూ అసహించుకుంటున్నారు, అందరూ దూరం పెడుతున్నారు. వీడిది ఒక బ్రతుకేనా? ఏం తప్పు చేశాడో, దేవునికి ఏం కోపం పుట్టించాడో, కుటుంబం అంతా చూడు, బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, అనాథగా మిగిలిపోయాడు అని అందరూ దూషిస్తున్నా ఆ మాటలన్నీ దిగమింగుకున్నాడు. తనలో తాను భరిస్తున్నాడు. ఒక నిరీక్షణ అయితే ఆయనకుంది. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగుగాక. చప్పట్లు కొట్టి ప్రభునామమున. దేవుడు ఒక ఆత్మీయుడి నుండి కోరుకునేది ఏమిటంటే, ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో దూరం అయిపోయిన తర్వాత కూడా అంతే సంతోషంగా ఉండాలి. ఒక తల్లి ఉంది, చిన్న కుమారుడు లేదా ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు దేవుడు దర్శించాడు, సేవ చేస్తాను అని చెప్పినప్పుడు ఆ కుమారుడిని పంపించింది. ఆ కుమారుడు యొక్క దర్శనం ఏమిటంటే హైదరాబాదులో సేవ చేయాలని. హైదరాబాదులో సేవ చేయాలని కట్టు బట్టలతో కలిగిన దానితో హైదరాబాద్ వచ్చాడు. అలా హైదరాబాద్ వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఏమైందో తెలియదు, ఆ వ్యక్తిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ప్రాణం కోల్పోయాడు. ఒక్కగాని ఒక కొడుకు. ఆశలన్నీ అతని మీద పెట్టుకొని బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా దేవుడు అంటే మాకు చాలా ఇష్టమే, దేవుని సేవను చేయడం మాకు చాలా సంతోషం, అదేదో మా దగ్గర చేయొచ్చు కదా, మా దగ్గర దేవుని ప్రకటించవచ్చు కదా అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా లేదమ్మా, దేవుడు పిలుస్తున్నాడు, దేవుని సన్నిధిని, దేవుని యొక్క మహిమను ప్రజలకు తెలియచేయాలి, దూర ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పి వచ్చాడు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు కబురు పంపించాడు. ఆ కబురు విన్న తల్లిదండ్రులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆ కుమారుని సమాధి చేస్తుంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అందరు అడుగుతున్నారు, అమ్మా ఏం బాధపడకు, దేవుడు నీకు సహాయం చేస్తానులే అంటే ఆ తల్లి ఒక మాట అంది. ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, ఆయన నామానికి మహిమ కలుగును కాక. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరు. ఎంత గొప్ప తల్లి. బిడ్డను పోగొట్టుకున్న దేవుని యందు యథార్థతను ఆనాడు భూమి మీద ఏబును మనం చూసామో చూడలేదు, కానీ ఇది జరిగింది. ఫేస్బుక్లో రన్ అవుతుంది, యూట్యూబ్లో రన్ అవుతుంది, ఇప్పటికీ ఆ వీడియో ఉంది. కుమారుడు చనిపోతే తల్లి అంటున్న మాట,
దేవుడిచ్చాడయ్యా, నాకు ప్రార్థన చేశాను, దేవా నాకు ఒక బిడ్డని అని, దేవుడిచ్చాడు, ఇప్పుడు దేవుడే తీసుకున్నాడు. వాడు ఇప్పుడు అక్కడన్నా హాయిగా ఉంటాడు, అక్కడన్నా మనశ్శాంతిగా ఉంటాడు. తల్లి అంటుంది, భయపడలేదు. దేవుడి మీద ఉన్న నిరీక్షణ తనకు సంతోషాన్ని కలుగు చేసింది. అదే నిరీక్షణతో ఉన్నాడు యోబు. ఏదేమైతే ఏం లేదు, ఇచ్చింది దేవుడే కదా, తీసుకుంది ఆయనే. ఒకవేళ ఆయనకి నా మీద అనుగ్రహం ఉంటే, ఒకవేళ ఆయనకి నా మీద దయ ఉంటే, నేను కోల్పోయినవన్నీ మరలా ఇస్తాడు, నేను ఆశించినవన్నీ మరలా నాకు దయచేస్తాడు. నిరీక్షణతో బ్రతుకుతున్నాడు. భార్య వచ్చింది. భార్య అంటుంది, ఎప్పుడు దేవుడు దేవుడేనా, దేవుడు దేవుడు అని స్తుతిస్తున్నావు. నీ దేవుడు నిజమైన దేవుడు అయితే మన కుటుంబం ఇప్పుడు ఇంత సమస్యల్లో ఉన్నా ఆయన ఎందుకు పట్టించుకోవట్లేదు? పిల్లల్ని కోల్పోయాం, ఆస్తిని కోల్పోయాం, మనకున్నవన్నీ కోల్పోయాం, మనం అనాథలం అయిపోయాం, మనల్ని పట్టించుకునే దిక్కు మొక్కు ఎవరు లేరు. నీ దుస్థితి చూస్తే ఇక నువ్వు బాగుపడతావన్న ఆలోచన కూడా నాకు లేదు, చావే నీకు గతి అని ఇష్టం వచ్చినట్లు భార్య మాట్లాడుతుంది. భార్యను చూసి అంటున్నాడు భర్త, ఏబంటున్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడు. ఒకప్పుడు మనం ఏమనుభవించామో నీకు తెలియదా? మనకున్న ఆస్తి నీకు తెలియదా? మనకు దగ్గర పనిచేసిన పని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలియదా? మనం ఎన్ని ఆశీర్వాదాలు అనుభవించామో అది దేవుని వల్ల అని నీకు తెలుసు కదా. దేవుని ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. నోటి మాటతో కూడా అతను పాపం చేయలేదని బైబిల్ సెలవిస్తుంది. మరి ఇటువంటి రీతిగా గడుస్తున్న జీవితం, సమాజము చులకన చేసి మాట్లాడుతుంది, భార్య అవమానం చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే, ఇది ఒక బ్రతికేనా, ఏదో ఒక చెరువు చూసుకొని దూకి చచ్చిపోదాం, లేదా ఒక ఉరితాడు తీసుకొని ఉరేసుకుందాం అనే ఆలోచన చేస్తారు. యోబు అలాంటి ఆలోచన చేయలేదు. దేవుడు తీసుకున్నాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు. నిరీక్షణతో ఉన్నాడు. ప్రభు లేఖనంలో ఒక మాట ఉంటుంది, నిరీక్షణ కలిగిన వారులారా, నిరీక్షణ కలిగిన వారికి దేవుడు ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. నిరీక్షణ ఉండాలి, ప్రభు మాట మీద నిరీక్షణ ఉండాలి, దేవుని మాట మీద నిరీక్షణ ఉండాలి. ఎవరికైతే ఆ నిరీక్షణ ఉంటుందో వాళ్ళు దేవుని ద్వారా మేలును పొందుకుంటారు. ఆ నిరీక్షణ ఏం చేసిందో తెలుసా? చదువుకుందాం. ఏ అధ్యాయము? చదువుకుందాం 10 నుంచి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎన్నింతల మేలు పొందుకున్నాడు? 2 మేలు పొందుకున్నాడు. కారణం ఏమిటి? సహనముగా, దేవుని మాట మీద సహనము కలిగి, దేవుని మాట మీద, దేవుని మీద నమ్మకం కలిగి సహనంగా ఉన్నాడు. ప్రభు నాకు సహాయం చేస్తాడు, ప్రభు తప్ప నాకు ఎవరున్నారు, ప్రభువే నాకు సహాయం చేస్తే ప్రభువే నాకు తోడై ఉంటాడు అని సహనం కలిగి ఉన్నాడు. ఆ సహనము తనకు 2 మేలును దయచేసింది. చప్పట్లు కొడదామా? ప్రభునామను స్తుతిద్దాం. ఈరోజు ఈ 2025 సంవత్సరంలో దేవుడు కోరుతున్నాడు, నీలో నుండి సొమ్మసిల్లిపోవద్దు, సహనం కలిగి ఉండు. సొమ్మసిల్లిపోవద్దు, నీ పరిస్థితిని చూసి సొమ్మసిల్లిపోవద్దు, నీ స్థితిని చూసి సొమ్మసిల్లిపోవద్దు, నిన్ను అలుముకున్న నీ బాధలను బట్టి సొమ్మసిల్లిపోవద్దు. ఒంటరిగా మిగిలిపోయిన దిగులుతో ఉన్నాడు యెహోషువ. ప్రభువా, ఈ జనాలను ఎలా నడిపించాలో నాకు తెలియదు, వీరు నడిపించే శక్తి నాకు లేదు. మేము వెంబడించిన మోషే 40 సంవత్సరాలు నడిపించాడు. నడిపించడానికి కష్టం. వ్యక్తిగతంగా నా కుటుంబాన్ని నడిపించడం కష్టమని నేను అనుకుంటే, నీవు నీ ప్రజలను నడిపించమంటున్నావు. అయా నా శక్తి చాలదు అంటున్నా ఆ వ్యక్తితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు
దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవును ఈ ప్రజలను స్వాధీనపరుచుకుందు. ఇప్పుడు యెహోషువ హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటంటే, నడిపించేవాడు మోషే కదా, నా వలన అవుతుందా, నేను నడిపించగలనా ఆలోచన చేస్తున్నాడు. అటువంటి వ్యక్తితో అంటున్నాడు, యుద్ధాన్ని నేను చేయగలనా, నాకు ఎదురుపడుతున్న మనుషుల యొక్క నాకు ఎదురవుతున్న మనుషుల యొక్క పన్నాగాలు నేను తప్పించుకోగలనా, వారిని నేను ఎదిరించగలనా, వారితో నేను పోరాడగలనా, నేను నిలబడగలనా అన్న వ్యక్తితో దేవుడు అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఎదుట ఏ సమస్య నిలబడదు. నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ సమస్య నీ ఎదుట నిలబడదు. ఎందుకంటే నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉన్నా. నేను మోషేకు సహాయం చేసినట్లు నీకు సహాయం చేస్తున్నా. నేను మోషేను ఆదరించినట్లు నిన్ను ఆదరిస్తా. దేవుడు అంటున్నాడు, యెహోషువ తప్పక ఈ ప్రజలను నీవు వాగ్దాన భూమికి నడిపిస్తావు. నడిపించలేనని సందేహం ఉన్న వ్యక్తితో దేవుడు అంటున్నాడు, తప్పక నడిపిస్తాడు, తప్పక నడిపిస్తావు. కుటుంబాన్ని నడిపించడంలో చాలామంది ఎంతో కొంత చింతిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. బిడ్డలను చక్కని మార్గంలో నడిపించడానికి ఎంతో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆత్మీయ జీవితమైనా సరే, శారీరక జీవితమైనా సరే ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? కాపుదలనిచ్చే దేవుడు వారికి ఆశ్రయం లేకపోవడం వలన వారి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మోషేకి నేను తోడై ఉన్నది నువ్వు చూసావుగా, మోషే వెళ్ళిన దగ్గర అంతా నేను విజయాన్ని ఇవ్వడం యెహోషువ నువ్వు చూసావుగా. చూశానయ్యా. అయితే మోషేకు తోడై ఉన్నానని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. మోషేకు తోడై ఉన్న నేను ఇప్పుడు నీకు తోడై ఉండబోతున్నా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఒకటి సహనము కలిగి ఉండు, సహాయం చేస్తా. రెండు, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, రెండు, మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటా. భక్తులతో పోల్చి సంఘంలో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు తోడై ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలుడు ఆకలి దప్పులని అల్లాడుతున్నప్పుడు ఆకాశం నుండి దేవుడు మన్నా కురిపించాడు. మన కుటుంబంలో ఏదైనా అవసరత వస్తే మోషే ఏం చేశాడో తెలుసా? వారికి అవసరత వచ్చినప్పుడు దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ప్రజలు ఈ అవసరతతో బాధపడుతున్నారు, ఈ అవసరత నువ్వు తీర్చు అని ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తోడై ఉండి వారి అవసరతను తీర్చేవాడు. ప్రభువా, ప్రజలు నీళ్లు కావాలని ఈ అరణ్యంలో అల్లాడిపోతున్నారు. మోషేతో దేవుడు మాట్లాడేవాడు, మోషే నీ ఎదుట ఉన్న బండను కొట్టు, నీళ్ళు ఇస్తాయి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు సమాధానం ఇస్తూనే వచ్చాడు. ఈరోజు 2025 సంవత్సరం ఒక తీర్మానం తీసుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా దేవుడు నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు ఏం ఇస్తున్నాడు? సమాధానాన్ని ఇస్తున్నాడు. మొదటిగా సహనం కలిగి ఉండు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. రెండు, దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడే నిన్ను నడిపిస్తాడు. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, ముందడుగు వేయడం కష్టంగా ఉన్నప్పుడు, ఆ రోజు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవ ప్రయాణం చాలా కష్టతరంగా ఉంది. ఆ దరికి చేరతామో చేరమో అనే భయంలో ఉన్నారు. భయముతో భీతితో బ్రతుకుతున్నారు. అనుకున్నారు, ఒకరి ముఖం ఒకరు చూసి మన పని అయిపోయింది, అవతలొడ్డుకు మనము చేరలేము. కారణం ఏమిటి? మనతో పాటు యేసు లేడు. యేసు ఉన్నప్పుడు ఇదే తుఫాన్ రేగింది. యేసు ఉన్నప్పుడు ఇదే అలలు మనల్ని ముంచి వేశాయి.
యేసు ఉన్నప్పుడు ఇదే గాలి మన మీదకి వచ్చింది. యేసును నిద్ర లేపిన వెంటనే ఆ గాలిని, ఆ సముద్రమును ఆపేశాడు. ఇప్పుడు మనం మాత్రమే ప్రయాణం చేస్తున్నాం, మనం మాత్రమే ఉన్నాం. మనము ఈ పడవలో నుంచి క్షేమకరంగా ఆ దరికి వెళ్ళలేము. మనము ఈ పడవలోనే మరణిస్తాం. తోడు లేడు, దేవుడు నడిపించడు అని ఆలోచన చేస్తున్నారు. శిష్యులను ప్రేమించిన దేవుడు మధ్యరాత్రి అందు నేల మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? తన శిష్యులు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో వారిని చెయ్యి పట్టి నడిపించడానికి వారి మధ్యకే దేవుడు వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభునామమున మేము పడతాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు తోడై ఉండి నేను నడిపిస్తా, నువ్వు నడవలేని స్థితిలో నడిపిస్తా, నీకు సహాయం నేను చేస్తా. దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోషువ అనుకున్నాడు, యెహోషువ యుద్ధం చేసినప్పుడు, యెహోషువ దేవుని తోడుతో కలిగి ముందుకు వెళ్ళినప్పుడు యెరికో పట్టణాన్ని జయించాడు, యోర్దాను నదిని క్షేమంగా దాటాడు, అంతా బాగానే ఉంది. హాయి పట్టణం మీదకు వెళ్ళాడు, ఇక్కడే సమస్య వచ్చింది. హాయి పట్టణం మీదకు వెళ్ళిన తరువాతే ఇతనికి సమస్య వెంటాడుతుంది. దేవుడైతే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఏమిటంటే, నీ ఎదుట ఏ మనుషుడు నిలబడలేడు, నువ్వు బ్రతుకు దినములన్నిట నేను నీకు తోడై ఉంటాను. దేవుడు అయితే వాగ్దానం చేశాడు. వాగ్దానాన్ని ఒకవేళ వెనక్కి తిరిగి చూస్తే జీవితంలో జరుగుతుంది వాగ్దానం సంబంధమైనది కాదు. జీవితంలో చూస్తే వాగ్దానం సంబంధమైనగా కనపడట్లా. దేవుడేమంటున్నాడు, నీ ఎదుట ఎవ్వడు నిలబడలేడని. కానీ హాయి పట్టణంలో ఉన్నవారు నిలబడుతున్నారు. ఓడించేశారు. 36 మందిని చంపేశారు. ఇశ్రాయేలును కోల్పోయాడు. నడిపిస్తున్న నాయకుడు, ముందడుగు వేస్తున్న నాయకుడు ఇశ్రాయేలుని 36 మందిని కోల్పోయాడు. తట్టుకోలేకపోయినా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. చదువుకుందాం. ప్రభు యొక్క లేఖనాన్ని చదువుదాం. 6వ వచనం చదువుదాం. నాలుగు నుంచి చదువుదాం. కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయారు. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి షబారీయుల వరకు వారిని తరిమిరి, మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండె కరిగి నీరైపోయెను. జనులు భయంతో పరిగెడుతున్నారు. అప్పుడే విజయాన్ని రుచి చూశారు, అప్పుడే విజయాన్ని పొందుకున్నారు. యెరికో పట్టణాన్ని జయించారు. యెరికో పట్టణాన్ని జయించిన వారు వీళ్ళు సంతోషంగా ఉన్నారు. యెహోషువ మనం ఎక్కడికి వెళ్ళినా జయమే. యెహోషువ మనం ఎక్కడ కాలు పెట్టినా దేవుడు తోడై ఉంటున్నాడు. యెరికో పట్టణాన్ని జయించిన మనము హాయి పట్టణాన్ని జయించలేమా? యెరికో పట్టణాన్ని జయించిన మనము హాయి పట్టణంలో ఉన్న రాజుని, వారి సామాగ్రిని మనం జయించలేమా? జయిస్తాం. మేము వెళ్తాం. 3,000 మంది అక్కడికి ఇంచుమించు 3,000 మంది వెళ్ళారంట. అక్కడ 3,000 మంది వెళితే 36 మంది చనిపోయారు. ఇప్పుడు నడిపించే నాయకుడు అంటున్నాడు, 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖమును మోపి తమ తల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపజేయునట్లు నేను వీళ్ళ చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నది నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నిలిచి ఉండుట మేలు, ప్రభువా కనికరించు. మొదటిగా మనం చూస్తే ప్రభు అంటున్నాడు, సొమ్మసిల్లిపోవద్దు, నేను సహాయం చేస్తాను. రెండవదిగా అంటున్నాడు, నేనే తోడై ఉండి మిమ్మల్ని నడిపిస్తాను. మూడవదిగా దేవుడు అంటున్నాడు, కనికరిస్తాను.
నిరుత్సాహ స్థితికి వెళ్ళిపోయాడు. బ్రతుకులో చూస్తే సంతోషం లేదు, సమాధానం లేదు. పల్లె పల్లె ఏడుస్తుంది, పాలెమంతా దుఃఖంతో ఉంది, ప్రజలంతా ఏడుపులతో ఒకరు చెవులు ఒకరు కొరుక్కుంటూ ఉన్నారు. ఇదిగో ఈ యొక్క యెహోషువ మాట విని మనం యోర్దాను నది దాటకుండా ఉన్నా బాగుండేది, యెహోషువ మాట విని మనం రాకుండా ఉన్నా బాగుండేది, ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. సమస్య పెద్దదైపోయింది. యుద్ధానికి వెళ్ళడానికి ప్రజలు భయపడుతున్నారు, శత్రువుని చూసి వెనకంజు వేస్తున్నారు. సమస్య పెద్దదిగా వారికి కనపడుతుంది. అటువంటి టైంలో యెహోషువ వచ్చి తన బట్టలను చింపుకొని ఇశ్రాయేలు పెద్దలను తీసుకొని వచ్చి సాయంత్రం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖమును మోపి తమ తల మీద ధూళిని పోసుకొనుచు, అయ్యో ప్రభువా, ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి, సొమ్మసిల్లిపోవద్దు, సహాయం చేస్తానంటున్నాడు. 2, తోడయుండి నడిపిస్తానంటున్నాడు. 3, ప్రార్థన చేసినట్లయితే కనికరిస్తాను అంటున్నాడు. ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసినప్పుడు, అలా ప్రార్థన చేసి 9వ వచనం చదువుదాం. కానానీయులు ఈ దేశము నివాసులను విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచి వేసిన ఎడల ఘనమైన నీ నామమును గురించి నీవేమి చేయుదువని ప్రార్థింపగా యెహోషువ ఇట్లను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖమును నేల మోపి ఉన్నావు. ఇశ్రాయేలులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిలో కొంత తీసుకొని దొంగలించి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలులు శాపగ్రస్తులై తమ శత్రువు ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. అప్పుడు దాకా తోడై ఉన్న దేవుడు, అప్పుడు దాకా సహాయం చేసిన దేవుడు, అప్పుడు దాకా ఆదరించిన దేవుడు ఇప్పుడు మొఖం చాటేస్తున్నాడు. దేవుడు వారికి సమీపంగా రావడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏమిటంటే, తను ప్రేమించే బిడ్డలు సిగ్గుపడకుండా నిలబడాలని దేవుని ఆశ ఉంది. కానీ తన మాట వినకపోతే దేవుడు వారికి దూరంగా అయిపోతాడు అని తెలియజేస్తున్నాడు. వాగ్దానం చేసింది దేవుడే, సహాయం చేసింది దేవుడే, విజయాన్ని ఇచ్చినది దేవుడే. దేవుని మాట వినకుండా ఎవరైతే వారి సొంత మార్గాలను ఏర్పరచుకుంటారో, దేవునికి లోబడకుండా, దేవుని చిత్తాన్ని జరిగించకుండా, దేవుడు అసహించుకోమన్న వాటిని ఎవరైతే ఉంచుకొని, ఎవరైతే వాటిని వాళ్ళ హృదయంలో ఉంచుకుంటారో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంట? సమస్య తెచ్చిపెట్టేవారుగా ఉంటారు. ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనలో కొంతమంది ప్రార్థన చేయడానికి మనం వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రార్థనకు వెళ్ళాలని దేవుడు కోరుకుంటాడు. కొంతమంది అయితే కేవలం పండగ దినాల్లో మాత్రమే దేవునితో కనపడడానికి ఇష్టపడతారు. కొన్ని శపితమైనవి దేవుడు మన గృహాల్లో ఉండకూడదని ఇష్టపడతాడు. శపితమైనవే మన గృహంలో ఉండడానికి మనం ఇష్టపడతాం. దేవుడు విసర్జించే వాటిని మన ఇంట్లో ఉంచుతాం, మన ఒంటిలో ఉంచుతాం. అలా ఇంటిలో ఉంచి ఒంటిలో ఉంచడం వలన ఇంటికి సమాధానం ఉండదు, ఒంటికి సమాధానం ఉండదు. ఇంటికి సమాధానం కోల్పోతాం, ఒంటికి సమాధానాన్ని కోల్పోతాం. అంటున్నాడు దేవుడు, నేను మీతో రాను, మీతో పాటు నేను నడవను. ఎందుకు ప్రభువా? ఇప్పుడు వరకు నడిపించింది నువ్వేగా, యోర్దాను నది దాటించింది నీవేగా. దేవుడు అంటున్నాడు, శాపగ్రస్తమైనవి నీలో ఉన్నాయి, శాపగ్రస్తమైనవి మీలో ఉన్నాయి. పాల్యములో వాటిని తెచ్చుకొని మీరు ఉంచుకున్నారు. కాబట్టి ఆ శాపగ్రస్తమైనవి మీ నుండి తీసివేసే అంత వరకు నేను మీ మధ్యకి రావడానికి నేను ఇష్టపడట్లేదు. నేను మీతో రాకపోతే శత్రు ఎదుట మీరు నిలబడలేరు. దేవుడు అంటున్నాడు, దేవుడు మనతో పాటు రాకపోతే సమస్యల్లో మనం నిలబడలేం, ఆపదల్లో నిలబడలేం, అవసరతలో నిలబడలేం, అనారోగ్యంలో నిలబడలేం, ఇబ్బందుల్లో నిలబడలేం. కారణం ఏమిటంటే దేవుడు మనకు తోడు రావడానికి ఇష్టపడట్లేదు. కారణము,
దేవునికి అయిష్టమైన దాన్ని మనము పెంచి పోషిస్తున్నాం. భక్తిహీనత కలిగినట్లయితే ఈ 2025 సంవత్సరం 24 సంవత్సరం లాగానే ఉంటుంది. 2 చెప్పాడు దేవుడు. సహనం కలిగి ఉండు, నా మీద ఆధారపడి ఉండు, నేను సహాయం చేస్తా. 2 తోడయుండి నేనే నడిపిస్తా. 3 ప్రార్థన చేయి, కనికరిస్తా. ఒకవేళ నీలో అసహ్యమైనది ఏదైనా కనిపిస్తే నీకు నేను దూరం అవుతా. దూరమైన దేవుడు మరలా దగ్గర అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా? మనలో ఉన్న శపితమైన వాటిని తీసివేసుకొని ప్రభుని కనికరించమని ప్రార్థన చేసినప్పుడు, శపితమైన వ్యక్తిని, ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి బంగారుపు కమ్మిని చూసి ఇష్టపడ్డాడు. ఆ బంగారు కమ్మిని తీసుకొని తన గుడారంలో తీసుకొచ్చి ఆ బంగారు కమ్మిని, ఇత్తడిని, తనకు చూసిన వాటిని, ఆశించిన వాటిని గుడారంలో దాచిపెట్టాడు. గుడారంలో ఎప్పుడైతే దాచిపెట్టాడో తను సమస్య పాలైపోయాడు, కుటుంబాన్ని సమస్యలో పెట్టాడు. తన పాళ్యంలో ఉన్న ఇశ్రాయేలును శత్రు చేతికి అప్పగించడానికి కారకుడయ్యాడు. తాను చేసిన ఒక చిన్న తప్పిదము పాళ్యం బాధపడుతుంది, కుటుంబం బాధపడుతుంది, ఇప్పుడు అతను బాధపడుతున్నాడు. కారణం ఏమిటంటే దేవుని మాటకు లోబడక తాను దేవునికి కోపాన్ని పుట్టించాడు. ఇప్పుడు దేవుడు అసహించుకునే తీసివేస్తే ఏమవుతుంది? ఎక్కడైతే మనము ఓడిపోయామో అక్కడే దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. ఓడిపోవడానికి కారణం ఏమిటి? అపజయాన్ని రుచి చూడడానికి కారణం ఏమిటంటే దేవునికి అయిష్టమైనది మనలో ఉండనిచ్చటం వలన మనము ఏం చేస్తున్నాం? అపజయాన్ని ఎదుర్కొంటున్నాం, కష్టాన్ని ఎదుర్కొంటున్నాం, బాధను ఎదుర్కొంటున్నాం. మనకు నెమ్మది లేని స్థితిని మనం కలుగు చేస్తున్నాం. అటువంటి టైంలో ఏం చేశాడంటే, నెమ్మది రావాలి, మనశ్శాంతి కావాలి. ఏం చేశాడో చదువుకుందాం. 22. అప్పుడు యెహోషువ దూతలను పంపి వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెను ఆ వెండిని దాన్ని క్రింది ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ వద్దకు, ఇశ్రాయేలు వద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలులందరూ జారాహు కుమారుడైన ఆకానును, అతని వెండిని, అతని పై వస్త్రమును, ఆ బంగారుపు కమ్మిని, ఆకాను కుమారును, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందలను, డేరా వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొచ్చారు. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును గాక. ఇశ్రాయేలులందరూ వారి రాళ్లతో చావగొట్టిరి. వారు రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉంది. అప్పుడు యెహోవా కోపదేశము వీడిన వాడై మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి ఆకోరు లోయ అని పేరు. బాధ కలిగించాడు. ఆకాన్ అనే ఒక వ్యక్తి అవిధేయత వలన, లోబడకపోవడం వలన, దేవుని చిత్తాన్ని జరిగించకపోవడం వలన దేవుడు అన్నాడు, ఇదిగో బంగారమును, ఇత్తడిని, ఇవి నా ధనాగారంలో ఉండాలి, ఇవి నా దగ్గర ఉండాలి, వీటిని మీరు వ్యర్థపరచొద్దు, వీటిని వ్యర్థంగా మీరు వాడొద్దు, నా ధనాగారానికి తీసుకురండి అని చెప్పాడు. ఆ మాటను వినకుండా ఏం చేశాడంటే తన గుడారానికి తీసుకుపోయి ఆ కమ్మిని దాచిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? చివరికి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తాను మరణించాడు. ఇప్పుడు వారు ఇశ్రాయేలుతో నివసించవలసిన ఆ కుటుంబము రాళ్లతో కొట్టబడి చంపివేయబడ్డారు. కారణం ఏమిటంటే తన యొక్క అవిధేయత ఇశ్రాయేలు ప్రజలకు కన్నీళ్లు మిగిల్చింది. ఇశ్రాయేలును బాధ పెడితే దేవుడు చూస్తూ మౌనంగా ఉండడు. అది ఎవరైనా సరే వారిని శిక్షించుటకు దేవుడు ముందడుగు వేస్తాడు. ఎప్పుడైతే శపితమైన దాన్ని పూర్తిగా చంపేశారో ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మరియు యెహోషువతో ఇట్లన్నాడు, భయపడకుము, జడియకుము,
యుద్ధ సన్నద్ధులై యుద్ధ సన్నద్ధులైన వారందరికి తోడుకొని హాయి మీదకు పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీకు అప్పగిస్తాను. ఎక్కడైతే ఓడిపోయాడో, ఎక్కడైతే ఓటమిని రుచి చూశాడు, ఎక్కడైతే చులకన చేయబడ్డాడు, ఎక్కడైతే అవమానాన్ని ఎదుర్కొన్నాడు, ఎక్కడైతే వీరిని సాధించడం కష్టము అని వెనకడుగు వేశాడో, అక్కడే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నిలబెడతాను, నేను బాగు చేస్తాను, నీకు ఘనతనిస్తాను, పోగొట్టుకున్న దగ్గరే పొందుకునే విధంగా నేను నీకు చేస్తాను. నువ్వెక్కడ పోగొట్టుకున్నావో యెహోషువా విను, అక్కడే నీకు దయచేస్తా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. 2025 సంవత్సరంలో 2024 సంవత్సరం నువ్వు ఎన్నో పోగొట్టుకున్నావు. నువ్వు ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడ ఈ 2025 సంవత్సరంలో నీకు నేను దయచేస్తా. దయచేయాలంటే ఏం చేయాలి? మొదటిగా దేవుడు చెప్తున్నాడు, సొమ్మసిల్లిపోకుండా ఉన్నట్లయితే, ఓపికతో ఉన్నట్లయితే సహాయం చేస్తాడు. రెండవదిగా తోడై ఉండి ఆయనే నడిపిస్తాడు. మూడవదిగా పోగొట్టుకున్న దగ్గర మరలా తిరిగి పొందుకునే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు ఇవ్వాలంటే దేవునికి ఇష్టరాళ్ళుగా మనం బ్రతకాలి. వాక్యం వినడం కాదు, వాక్యం మన జీవితంలో ఉండే విధంగా మనము నడవాలి. ఇశ్రాయేలులతో దేవుడు ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని వాక్కు వాళ్ళ హృదయంలో భద్రపరుచుకున్నారు. దేవుడు మాట్లాడిన వెంటనే ఆ మాటను వాళ్ళు హృదయంలో దాచిపెట్టుకున్నారు. దేవుడు ఇది చేయొద్దు అన్నాడు, దేవుడు ఇలా నడవద్దు అన్నాడు, దేవుడు వీటిని ముట్టొద్దు అన్నాడు, దేవుడు ఇలా చేస్తే మన మీద కోపాన్ని చూపిస్తానన్నాడు అని ప్రతి విషయంలో ఆచి తూచి అడుగు వేశారు. అలా అడుగు వేశారు కాబట్టి అడుగు వేసిన వారు వాగ్దాన భూమికి చేరుకున్నారు. నిర్లక్ష్యం చేసిన వారు ఎడారిలో రాలిపోయారు. దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు. 2025 సంవత్సరం అడుగు పెట్టే భాగ్యాన్ని ఇచ్చాడు. మనం మార్చుకున్నాం, దేవుని సహాయాన్ని పొందుకున్నాం, దేవుని తోడు కోరుకొని దేవుడు మనల్ని నడిపించే విధంగా ఉందాం. మనలో అవిధేయత ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి పోగొట్టుకున్నవి మరలా పొందుకున్నాం. దేనివల్ల మనం పోగొట్టుకున్నాం? ఏ అవిధేయత వలన, ఏ అవిశ్వాసం వలన మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ఆరోగ్యం పోగొట్టుకున్నట్లయితే రెండింతల ఆరోగ్యాన్ని ఏబుకిచ్చాడుగా దేవుడు. ఆస్తిని పోగొట్టుకున్నారు లేదా ప్రజలను పోగొట్టుకున్నాడు. ఈ పట్టణాన్ని అన్నిటిని సమూలకముగా వాళ్ళు నిర్మూలన చేసి ఆ పట్టణంలో ఉన్న సొమ్మంతా దోచుకొని వచ్చారు ఇశ్రాయేలు. అంటే వాళ్ళు పోగొట్టుకున్నది మరలా రెట్టింపుగా దేవుడు దయచేశాడు. దేవుడు నడిపిస్తాడు, తోడై ఉంటాడు, సొమ్మసిల్లిపోయే వారికి సహాయము చేస్తాడు. అయితే ఆయనకి నచ్చేవారుగా మనం ఉండే ప్రయత్నం చేద్దాం. అందరూ తల ఉంచినట్లయితే, దేవా, గడిచిన కాలం సమయం నీకు ఒకవేళ అనుకూలంగా నేను జీవించలేదేమో ప్రభువా, నన్ను క్షమించు. నీ మాట విన్నప్పుడు తండ్రి యెహోషువకు నువ్వు తోడై ఉన్నావు. సమస్యను భరించినప్పుడు రెండింతల మేలు ప్రభువా యోబుకు దయచేశావు. ఆపదల మధ్యలో చిక్కుకున్న ప్రభువా నీ శిష్యులకు సహాయం చేశావు. దేవా, నేను సహాయమును పొందుకునే స్థితిలో ఉండాలని ఆశపడుతున్నా, సహాయాన్ని ధరించుకునే స్థితిలో ఉండాలని ఆశపడుతున్నా. నాయనా, నన్ను అట్టి పరిస్థితి నుంచి నడిపించు ప్రభువా, క్షమించు ప్రభువా. ప్రార్థన చేయగలిగిన ఓపికను నాకు ఇవ్వు ప్రభువా, మొర్ర పెట్టగలిగిన సామర్థ్యత నాకు ఇవ్వు ప్రభువా, నిన్ను కలుసుకోగలిగిన అనుభవాన్ని నాకు ఇవ్వు ప్రభువా, నీతో నడవగలిగిన అది ఆత్మీయత నాకు ఇవ్వు ప్రభువా. 2024కి 2025కి తండ్రి నన్ను నేను పోల్చుకొని చూస్తే ఆత్మీయతలో ప్రభువా నేను అభివృద్ధి పొందాను అని, ఆత్మీయతలో ప్రభువా గొప్ప ఆశీర్వాదాలు నేను అనుభవించానని, ఆత్మీయతలో ఉన్న మేలును నేను అనుభవించానని ఇతరులకు సాక్ష్యం చెప్పే రీతిగా నేను, నా కుటుంబము, మా సంఘము, మా యొక్క
సమాజం ఉండినట్లు సహాయము దయచేయండి. దేవా, నీ సన్నిధిలో ఎంతవరకు మాకు కాపుదలు ఇచ్చావు. మేము గృహాలకు వెళ్ళబోతుండగా నాయనా మీరు మాకు తోడై ఉన్నారు. నిత్య కృప మాకు సహాయము దయచేయండి.